గుడ్ మార్నింగ్ మీ అందరికి. కూడి చేరిన వచ్చిన మీ అందరికి వందనాలు. అమ్మగారు వర్ధని గారు వందనాలు. ఇప్పుడు ఓపెన్ ప్రేయర్ చేసుకొని మనం స్టార్ట్ చేసుకుందామండి. మన మధ్యలో వర్ధని గారు ఓపెన్ ప్రేయర్ చేయవలసిందిగా కోరుచున్నామమ్మా. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభా, జీవం కలిగిన నాయన, మహోన్నతుడా, మీ నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నూతన దినము ఈ ప్రాతకాల సమయంలో నిబిడలంగా మేమందరము కూడా ప్రభు వర్చువల్ ఫెలోషిప్ లో చేరి ఈ రీతిగా మిమ్మల్ని స్తుతించుటకు నాయన, ప్రార్థించుటకు మా జీవితాల్లో మీరు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు ఎన్నో వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా ఆశ్రయ దుర్గము, మా కేడము తండ్రి, మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. పరిశుద్ధాత్మ దేవ, ఈ యొక్క జూమ్ మీటింగ్ ద్వారా అందరూ కూడా దీవించబడి ప్రభు వాక్యంలో ఎదుగుటకు నాయన, ఫలించుటకు మీరు ఇస్తున్న కృపను బట్టి వందనాలు స్తోత్రాలు. మొదటగా మిమ్మల్ని ఆరాధించబోతూ ఉండగా మా ఆరాధన ప్రభ మీరు స్వీకరించండి నాయన. పాటల ద్వారా కీర్తించి, ఘనపరిచి, స్తుతించి మిమ్మల్ని గొప్ప చేయుటకు నాయన మీరు ఇచ్చిన ధన్యతను బట్టి మీకు ఎన్నో వందనాలు స్తోత్రాలు తండ్రి. మంచి స్వరాలను మీరు దయచేసి ప్రభు మీ నామానికి మీరు మహిమ తెచ్చుకోండి. వాక్య పరిచర్యలో తోడుగా ఉండండి. ఇంకా అనేక మంది చేరి కూడి రావడానికి మీరు కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. గొప్ప తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు. ఈ ప్రాతకాల సమయాన్ని ప్రభు నాయన మీరు ఆశీర్వదకరంగా, దీవెనకరంగా చేసినందుకు మీకు ఎన్నో వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మమ్మల్ని అందరినీ కూడా ఆత్మపూర్ణులుగా చేసి నడిపించమని పరిశుద్ధ ప్రభు దినాన్ని బట్టి కూడా మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ప్రభు నాయన విన్న వాక్యము నూరంతలుగా ప్రతి వారి జీవితంలో ఫలించుటకు కూడా కృప దయచేయమని నాయన అయ్యా, ఉన్నటువంటి ప్రతి బిడ్డను బట్టి కూడా వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ నీకే మహిమాఘనత ప్రభావాలు ఆరోపిస్తూ యేసయ్య శక్తి కలిగిన నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మగారు ఫర్ ద ఓపెనింగ్ ప్రేయర్. అలాగే మీరు ఒక సాంగ్ పాడడానికి సిద్ధపడండి. ఒక పాట పాడతారమ్మా. కీర్తన గ్రంథం నుంచి నేను ఒక అధ్యాయం చదువుతాను, ఆ తర్వాత మీరు ఒక పాట పాడండి. ఇలాగ మన వాళ్ళు అడిగితే కంటిన్యూ. కీర్తన గ్రంథం నుండి 111వ అధ్యాయం చదువుకున్నామండి. సామ్స్ 111. యెహోవాను స్తుతించుడి, యథార్థవంతుల సభలోను సమాజంలోను పూర్ణ హృదయముతో నేను యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. యెహోవా క్రియలు గొప్పవి, వాటి ముందు ఇష్టం గల వారందరూ వాటిని విచారించుదరు. ఆయన కార్యము మహిమా ప్రభావం గలది, ఆయన నీతి నిత్యము నిలకడగా నుండును. ఆయన తన ఆశ్చర్య కార్యములకు జ్ఞాపకార్థ సూచనను నియమించి ఉన్నాడు. యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు, తన యందు భయభక్తులు గల వారికి ఆయన ఆహారం ఇచ్చి ఉన్నాడు. ఆయన నిత్యము తన నిబంధన జ్ఞాపకం చేస్తుంది. ఆయన తన ప్రజలకు అన్యజనుల స్వాస్థ్యం అప్పగించి ఉన్నాడు. తన క్రియల మహాత్మ్యమును వారికి వెల్లడి చేస్తున్నాడు. ఆయన చేతి కార్యములు సత్యమైనవి, న్యాయమైనవి. ఆయన శాసనములు అన్నీ నమ్మకమైనవి, అవి శాశ్వతముగా స్థాపింపబడి ఉన్నవి. సత్యముతోనూ యథార్థతతోనూ అవి చేయబడి ఉన్నవి. ఆయన తన ప్రజలకు విమోచనం కలుగజేయవాడు. తన నిబంధనను ఆయన నిత్యము ఉండని నిర్ణయించేవాడు. ఆయన నామము పరిశుద్ధమైనది, పూజింపదగినది. యెహోవా యందు భయము జ్ఞానమునకు మూలము. ఆయన శాసనములను అనుసరించే వారందరూ మంచి వివేకము గలవారు. ఆయనకు నిత్యము స్తోత్రం కలుగుచున్నది. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించిన కాక. అవును కదండి. యెహోవాను స్తుతించుడి, యథార్థవంతుల సభలోను సమాజంలోను పూర్ణ హృదయంతో నేను యెహోవా కృతజ్ఞతాస్తుతులు చెల్లించదని దావీదు రాస్తున్నారు కీర్తనలు. ఈ గ్రంథాన్ని మనం కూడా దేవుని ఎంతగానో స్తుతించే బదులమైనామో. ఎందుకంటే ప్రతిరోజు ఈ రీతిగా ఆయన సన్నిధిలో మనం ఆయనతో పాటు సమయం గడిపి మనకి మన సజీవకులు పెట్టిన దేవుని బట్టి ఎంతగానో స్తుతించే బదులమైనాము. ఇప్పుడు మనం కొన్ని పాటలు పాడుకొని మనం దేవుని స్తుతిస్తూ వాక్యానికి మన యొక్క మనసులు సిద్ధపరుద్దామండి. మన మధ్యలో ఉన్న వర్ధిని గారు ఒక సాంగ్ పాడతారు, ఆ తర్వాత విల్ గో ఫర్ అందర్ సాంగ్స్. ఓకే అండి. నా ప్రాణమా, నా అంతరంగమా, నాలో ఉన్న నా సమస్తమా, నా ప్రాణమా, నా అంతరంగమా, నాలో ఉన్న నా సమస్తమా, యెహోవా చేసిన ఉపకారములలో
దేనిని మరువక కొనియాడుమా. యెహోవా చేసిన ఉపకారములలో దేనిని మరువక కొనియాడుమా. నా ప్రాణమా, నా అంతరంగమా, నాలో ఉన్న నా సమస్తమా, నా దోషములన్నిటినీ క్షమించాడు, నా పాపములన్నీ పారద్రోలువాడు. నా దోషములన్నిటినీ క్షమించువాడు, నా పాపములన్నీ పారద్రోలువాడు. పరమ వైద్యుడు ప్రభుయేసుడు, పరమ వైద్యుడు ప్రభుయేసుడు. పరిశుద్ధ నామమున సన్నుతించుమా, పరిశుద్ధ నామమున సన్నుతించుమా. ఆహా 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 ఆహా. నా ప్రాణమా, నా అంతరంగమా, నాలో ఉన్న నా సమస్తమా, సమాధిలో నుండి నీ ప్రాణము విమోచించి ఉన్నాడు శ్రీయేసుడు. సమాధిలో నుండి నీ ప్రాణము విమోచించి ఉన్నాడు శ్రీయేసుడు. కరుణా కటాక్షములను నీకు కిరీటముగా, కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ధరింపచేయును ప్రభుయేసుడు, ధరింపచేయును ప్రభుయేసుడు. ఆహా 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 ఆహా. నా ప్రాణమా, నా అంతరంగమా, నాలో ఉన్న నా సమస్తమా, మేలులతో నా హృదయం తృప్తిపరచినాడు, కృపలతో నన్ను దీవించినాడు. మేలులతో నా హృదయం తృప్తిపరచినాడు, కృపలతో నన్ను దీవించినాడు. మనసార నిన్నే స్తుతింతును, మనసార నిన్నే స్తుతింతును. బ్రతుకంత నీ సేవనే చేతును, బ్రతుకంత నీ సేవనే చేతును. ఆహా 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 ఆహా. నా ప్రాణమా, నా అంతరంగమా, నాలో ఉన్న నా సమస్తమా, యెహోవా చేసిన ఉపకారములలో దేనిని మరువక కొనియాడుమా. యెహోవా చేసిన ఉపకారములలో దేనిని మరువక కొనియాడుమా. నా ప్రాణమా, నా అంతరంగమా, నాలో ఉన్న నా సమస్తమా. హల్లెలూయా. హల్లెలూయా. థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మగారు, చాలా మంచి సాంగ్ పాడారు. అలాగే మన మధ్యలో ఉన్న విమల అమ్మగారు ఒక సాంగ్ పాడవలసిన కోరుచున్నామండి.
వేములమ్మ గారు సిద్ధంగా లేనట్లయితే మంగక్క మీరు ఒక పాట పాడతారా? అవైలబుల్ లేదంటున్నారు. మీరే ఇంకొక సాంగ్ పాడండి. సాంగ్ పాడతారా అక్క? ఓకే అక్క. వేములమ్మ గారు సర్వదేశములారా శ్రీ దేవుండు పూర్వీను సాముతు పూర్వీను సాముతో గురు స్తోత్రము చేయను రండి సర్వదేశములారా శ్రీ దేవుండు ఆ ప్రభువే దేవుండు అధిక స్తోత్రార్హుండు భూప్రజలందరినీ పుట్టించిన భగవంతుండు సర్వదేశములారా శ్రీ దేవుండు మనము దేవుని వారా మును మరియాయన ప్రజల మనయమునా ఘన ప్రభువు మనయమునా ఘన ప్రభువు నెనరుతో మే పెడి గొర్రెలము సర్వదేశములారా శ్రీ దేవుండు కృతజ్ఞతార్పణలు కొల్లగను చెల్లింప నాతనియావరణములు నతి వినయముతో చేరండి సర్వదేశములారా శ్రీ దేవుండు ఆయన దయామయుడు ఆయన కృపామయుడు ఆయన ప్రేమ సత్యం ఆయన ప్రేమ సత్యం వనవరతంబుండును నిజమే సర్వదేశములారా శ్రీ దేవుండు పూర్వీను సాహముతో నోర్వీను సాహముతో గురు స్తోత్రము చేయను రండి పితృపుత్రాత్మకును ప్రియ మహిమాయగుగాక ఆదిని నుండిన రీతి ఆదిని నుండిన రీతి మరమున నుండునుగాక సర్వదేశములారా
శ్రీ యేసే దేవుండు. వందనాలు బాబు. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్ అమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మగారు, మంచి సాంగ్ పాడారు. అలాగే మన మధ్యలో ఉన్న సిస్టర్ వాసుల గారు ఒక సాంగ్ పాడాల్సిన కోరుచున్నాము. ఆ తర్వాత జీవక్క ఉన్నట్లయితే ఒక సాంగ్ పాడడానికి ప్రిపేర్ అవ్వనక్క. ప్రైజ్ లార్డ్ అందరికీ. నేను ఒక వాక్యం చదివిన తర్వాత పాట పాడతాను. సైన్యములకు అధిపతికి యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు. యెహోవా మందిర ఆవరణమును చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నవి. నీవే నీవే కావాలని నా హృదయం ఆశించుచున్నది. నిన్నే నిన్నే చూడాలని నా నయనాలు వెతకుచు ఉన్నవి. నీ సన్నిధిలోనే నిలవాలని నా ప్రాణం ఘోషించుచున్నది యేసయ్య, నా ప్రాణం ఘోషించుచున్నది యేసయ్య. నీవే నీవే కావాలని నా హృదయం ఆశించుచున్నది. యెహోవా మందిరావరణమును చూడాలని నా ప్రాణము, యెహోవా మందిరావరణమును చూడాలని నా ప్రాణము ఆశపడుచున్నది, సొమ్మాసిల్లుచున్నది. నిన్నే నిన్నే చూడాలని. నీవే నీవే కావాలని నా హృదయం ఆశించుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయం కేకలు వేయుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయం కేకలు వేయుచున్నది. ఆశపడుచున్నది, సొమ్మాసిల్లుచున్నది. నిన్నే నిన్నే చూడాలని. నీవే నీవే కావాలని నా హృదయం ఆశించుచున్నది. షారోను రోజా లోయలోని లిల్లీ పుష్పమా నా దైవమా. షారోను రోజా లోయలోని లిల్లీ పుష్పమా నా దైవమా. ఆశపడుచున్నది, సొమ్మాసిల్లుచున్నది. నిన్నే నిన్నే చూడాలని. నీవే నీవే కావాలని నా హృదయం ఆశించుచున్నది. నిన్నే నిన్నే చూడాలని నా నయనాలు వెతకుచు ఉన్నవి. నీ సన్నిధిలోనే నిలవాలని నా ప్రాణం ఘోషించుచున్నది యేసయ్య, నా ప్రాణం ఘోషించుచున్నది యేసయ్య. నీవే నీవే కావాలని నా హృదయం ఆశించుచున్నది. ప్రైజ్ లార్డ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సిస్టర్, చాలా మంచి సాంగ్ పాడారు. అలాగే మన మధ్యలో ఉన్న జీవక్క లెఫ్ట్ అయిపోయారు. విమలమ్మ గారు ఇంకొక పాట పాడతారా?
మరి విమలాం గారు సిద్ధంగా లేనట్లయితే సిస్టర్ వత్సల గారు మీరు ఇంకొక పాట పాడండి. ఆ తర్వాత మనం సాక్ష్యాలకు సమయం ఇద్దామండి. తమ్ముడు కట్ అయిపోయింది, సారీ. ఓకే అక్క, థ్యాంక్స్ అక్క. ఒక పాట పాడండి అక్క. మహోన్నతుడా నీ కృపలోనే నివసించుట నా జీవిత ధన్యతై ఉన్నది. మహోన్నతుడా నీ కృపలోనే నివసించుట, మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట, మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతై ఉన్నది. మూడు బారిన జీవితాలను చిగిరింపచేయగలవు నీవు, మూడు బారిన జీవితాలను చిగురింపచేయగలవు నీవు, మారానుభవం మధురముగా మార్చగలవు నీవు, మారానుభవం మధురముగా మార్చగలవు నీవు, మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతై ఉన్నది. ఆకువాడక ఆత్మఫలములు ఆనందముతో ఫలించనా, ఆకువాడక ఆత్మఫలములు ఆనందముతో ఫలించనా, జీవజలముల ఊటైనా నీ ఓరన నన్ను నాటితివా, జీవజలముల ఊటైనా నీ ఓరన నన్ను నాటితివా, మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతై ఉన్నది. వాడబారని స్వాస్థ్యము నాకై పరమందు దాచియుంచితివా, వాడబారని స్వాస్థ్యము నాకై పరమందు దాచి ఉంచితివా, వాగ్దాన ఫలములు అనుభవింప నీ కృపలో నన్ను పిలిచితివా, వాగ్దాన ఫలములు అనుభవింప నీ కృపలో నన్ను పిలిచితివా, మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతై ఉన్నది. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట, మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట, మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతై ఉన్నది. థ్యాంక్ యూ తమ్ముడు. థ్యాంక్ యూ అక్క, మంచి సాంగ్ పాడారు. అలాగే మనలో ఎవరైనా మీ యొక్క సాక్ష్యాన్ని పంచుకోవాలనుకుంటే ఒక 2 నుంచి 3 నిమిషాలు మీ యొక్క సాక్ష్యాన్ని చెప్పవలసిన కోరుచున్నామండి. అలాగే ఎవరైనా నూతనంగా జాయిన్ అయినట్లయితే మిమ్మల్ని మీరు ఇంట్రడ్యూస్ చేసుకోవాల్సిన కోరుచున్నామండి. సో ఎవరు సిద్ధంగా లేనట్లయితే మన మధ్యలో నా సిస్టర్ వత్సల గారు ఒక సాంగ్ పాడతారు. ఆ తర్వాత మనం ఆ వాక్యానికి సమయం ఇద్దామండి. థ్యాంక్ యూ.
యేసు నామమే పావనము, మాకు యేసు గద నిత్య జీవనము. దాస జన హృద్వికాసమయ్యల్ల దోషములకు వినాశకరమైన యేసు నామమే పావనము, మాకు యేసు గద నిత్య జీవనము. సాధు మానసోల్లాసములు యేసునాథు గుణచిద్విలాసములు. బోధ గునువారి బాధ వెడలించి మాధుర్యము ముక్తి సాధనములిచ్చు యేసు నామమే పావనము, మాకు యేసు గద నిత్య జీవనము. భక్త జనలోక పూజ్యములు రక్త సిక్త పాద పయోజములు. ముక్త రాక్షాభిషక్తుడౌ సర్వ శక్తియుతుడైన స్వామి యగు క్రీస్తు యేసు నామమే పావనము, మాకు యేసు గద నిత్య జీవనము. దీన జన నిత్య తోషణము సిల్వామ్రాణి ప్రభు ముత్య ఘోషణము. పానకము జుంటి తేనీయల స్వాదు మీను నను గ్రోలు మానవులకెల్ల యేసు నామమే పావనము, మాకు యేసు గద నిత్య జీవనము. పాపులకు మంచి పక్షములు ముక్తి చూపు క్రీస్తు కటాక్షములు. పాప సందోహ కోపమునగులు కాపురుషు నన్ను గాచుకుని బ్రోచు యేసు నామమే పావనము, మాకు యేసు గద నిత్య జీవనము. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ సిస్టర్, థ్యాంక్ యూ అండి. అలాగే మనం వాక్యం సమయం అవుతుంది కనుక మనం సమయాన్ని వాక్యానికి అప్పగిద్దామండి. మనం మధ్య ఉన్న సురేష్ అయ్య గారు స్పీకర్ గారు ఇంట్రడ్యూస్ చేయవలసిన వచ్చినాము. ఆ తర్వాత క్లోజింగ్ రిమార్క్స్ కి సిద్ధపడవలసిన వచ్చినామండి. థ్యాంక్ యూ అయ్య గారు. ఓవర్ టు సురేష్ బాబు గారు. India has achieved 100 crore vaccinations landmark with your support and your efforts. To complete your vaccination. సురేష్ గారిది లైన్ కట్ అయినట్టుందండి. వి విల్ వెయిట్. అమ్మగారు మీరు ఇంట్రడ్యూస్ చేస్తారా స్పీకర్ గారిని? అందరికి వర్చువల్ ఫెలోషిప్ లో కూడుకున్న వారందరికి కూడా యేసుక్రీస్తు నామంలో వందనాలు చెల్లిస్తున్నామండి. వినిపిస్తుందండి? ప్లీజ్. హలో, ఎస్ వినిపిస్తుందమ్మా, ప్లీజ్ కంటిన్యూ. ఓకే. మరి క్రిస్మస్ లో అందరూ చాలా అలసిపోయి ఉన్నట్టున్నారు చాలా మంది. మరి ఈ ఉదయకాల సమయంలో మనం కొద్ది మంది అయినా దేవుని సన్నిధిలో కూడుకున్న దేవుడు ఇచ్చిన ఈ ధన్యతను బట్టి దేవుని వందనాలు చెల్లిస్తున్నాం. ఉదయకాల సమయంలో మన ప్రియులు బ్రదర్ అభిషేక్ దాసరి గారు మనతో వాక్యం పంచుకోవడానికి అంగీకరించి మరి మన మధ్యలోకి వచ్చినందుకు మన అందరి తరపున ఐ వెల్కమ్ బ్రదర్ అండ్ థ్యాంక్ యూ బ్రదర్ ఫర్ జాయినింగ్ us దిస్ మార్నింగ్. ప్రైజ్ ది లార్డ్. మరి మీకు కూడా చాలా హెక్టిక్ డే ఉండొచ్చు నిన్న. అండ్ థ్యాంక్ యూ ఫర్ దిస్ టైమ్ యూ హ్యావ్ గివెన్ us. అండ్ మరి అయ్యగారు జైంట్ ఫెలోషిప్ లో మరి పరిచయం చేస్తున్నారు హైదరాబాద్ లో. తన జీవితాన్ని యేసుక్రీస్తు మరి ఇంజనీర్ అయినప్పటికీ దేవుని పిలుపు మేరకు ఫుల్ టైమ్ మినిస్ట్రీలో దేవుడు మరి చక్కగా యవనస్తుల మధ్య మరి అగ్గాయిలోను ఇంకా అనేక ప్లాట్ఫామ్స్ మీద బ్రదర్ని దేవుడు
వాడుకుంటున్నారు. ఆయన బట్టి దేవుని స్తుతిస్తూ ఈ ముందున్న సమయాన్ని బ్రదర్కి అప్పచెప్తున్నాను. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ. ప్లీజ్ ఫర్గివ్ మై వాయిస్. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా సంతోషం. ఐ టేక్ ఇట్ యాజ్ ఎ ప్లెజర్ అండ్ ప్రివిలేజ్ ఈ ఉదయకాల సమయంలో మీతో కలిసి సహవాసాన్ని, దేవుని వాక్యాన్ని షేర్ చేసుకోవడం. అందరికీ కూడా రిలేటెడ్ విషెస్. సిస్టర్ చెప్పినట్టుగా అందరూ వారి యొక్క పనుల్లో బిజీగా ఈ మాసం అంతా కూడా సువార్త పనిలో మీరు గడుపుతారని నేను నమ్ముచున్నాను. సో ఈ ఉదయకాల సమయంలో మనం ప్రాముఖ్యమైనటువంటి ఏరియా ఇన్ క్రిస్టియన్ లైఫ్ మీతో నేను షేర్ చేసుకోవాలని ఆశపడతా ఉన్నాను. నా వాయిస్ క్లియర్ గా ఉందా బ్రదర్? ఎస్ఐ గారు ప్లీజ్. విలియం బూత్ మనందరికీ తెలిసే ఉంటుంది. సాల్వేషన్ ఆర్మీ ఫౌండర్ విలియం బూత్. ఒకసారి విలియం బూత్ దగ్గరికి ఒక మెసేజ్ వచ్చింది, ఒక ఉత్తరం. అది ఒక ఫీల్డ్లో ఎంతో ఫ్రస్ట్రేట్ అయిపోయి తన యొక్క లైఫ్లో ఎన్నో ట్రై చేసి మిషన్ ఫీల్డ్లో ఫలాలు చూడనటువంటి ఒక మిషనరీ ఈ విధంగా రాశాడంట. Discouraged missionary wrote, I tried everything, nothing turned out. సార్, ఎన్నో సంవత్సరాల నుండి నేను మిషన్ ఫీల్డ్లో ఉంటా ఉన్నాను, ఎంతో ప్రయాసపడ్డాను, అవి ట్రై చేశాను, ఇవి ట్రై చేశాను, అయినా కానీ ఏ ఫలము చూడలేకపోతా ఉన్నాం, ఆత్మలు రక్షించబడట్లేదు అని ఎంతో నిరాశ చెందినటువంటి ఒక మిషనరీ విలియం బూత్ గారికి ఒక ఉత్తరం రాశారంట. విలియం బూత్ గారు సింగిల్ వర్డ్ తోటి ఆయనకి రిప్లై ఇచ్చాడు. He gave a one word reply to that discouraged missionary. ఆ సింగిల్ వర్డ్ ఏంటంటే try tears. ఆయన అన్నాడు, I tried this, I tried that, nothing turned out. విలియం బూత్ గారు చెప్పినటువంటి మాట అంటే try tears. కన్నీటి ప్రార్థనని ట్రై చేయమని చెప్పారు. So the importance of prayer in our personal life, family life, and especially in the ministry, మనం ఈరోజు కొద్ది విషయాలు ధ్యానం చేసుకుందాం. ట్రై టియర్స్. సో కన్నీటి ప్రార్థన అనేది గురించి ఒక ఆయన చెప్తా ఉన్నాడు. If the blood of the martyrs is a seed of the church, tears of the saint is a softening of the soil. హతసాక్షుల యొక్క రక్తం అనేది ఆ యొక్క సంఘ ఆవిర్భావానికి కానీ సంఘము వర్ధిల్లడానికి కానీ అది విత్తనాలు అయితే, పరిశుద్ధుల యొక్క కన్నీటి ప్రార్థనలు అనేవి మిషనరీ పొలాల్ని తడిపేటటువంటి ఆ యొక్క నీరు లాంటిది. సో కాబట్టి సాఫ్టనింగ్ ఆఫ్ ద సాయిల్ అనేది జరగకుండా ఎన్ని విత్తనాలు విత్తినా కానీ పంట రాదు. కాబట్టి ఒకవైపు సువార్త పరిచర్య జరుగుతూ ఉండగా మరొక వైపు కన్నీటితోటి ఆ యొక్క బీడు భూముల్ని తడపటం అనేది ఎంతో ప్రాముఖ్యమైనటువంటి పని. సో అందుకని నేను యవనస్తుడిగా ఉన్నప్పుడు అన్నవాళ్ళు చెప్తా ఉండేవారు, ప్రేయర్ ప్రిపేర్స్ ద గ్రౌండ్, ప్రేయర్ ప్రిపేర్స్ ద గ్రౌండ్. ప్రార్థన అనేది పొలాల్ని సిద్ధపరుస్తుంది, హృదయాలను సిద్ధపరుస్తూ ఉంది. ఒక దైవజనుడు ఎన్నో సంవత్సరాల నుండి ఆయన ప్రయాసపడుతూ సువార్త పరిచర్య చేస్తా ఉన్నాడట చెన్నై పట్టణంలో. ఆఫ్టర్ మెనీ ఇయర్స్ ఒకరోజు ఆయన కూడా డిస్కరేజ్ అయిపోయి ప్రభు పాదాల దగ్గర చేరి, ప్రభువా, నేను ఎన్నో సంవత్సరాల నుండి ప్రయాసపడతా ఉన్నాను, కానీ ఎందుకని ఒక్క ఆత్మ కూడా రక్షించబడట్లేదు? ఎంతో భారంతో నేను వాక్యాన్ని ప్రకటిస్తా ఉన్నప్పటికీ ఎందుకు ఆత్మలు రక్షించబడట్లేదని వేదనతోటి ఒకరోజు
రాత్రంతా ప్రార్థన చేస్తా ఉన్నాడట. ఉదయకాలము ఆయనతో ప్రభు మాట్లాడారు. అయ్యా, నువ్వు శ్రేష్టమైన విత్తనాలు విత్తుతున్నావు, కానీ ఆ విత్తనాలన్నీ ముండ్ల పొదల్లో, గచ్చి పొదల్లో, ఆ విత్తనాలన్నీ కూడా ఇదిగో రాకీ సాయిల్లో పడతా ఉన్నాయి. ఫస్ట్ ప్రిపేర్ ద హార్ట్స్, ప్రే. వాళ్ళ కొరకు నువ్వు ప్రార్థన చేయట్లేదు. ప్రార్థన అనేది మనుషుల యొక్క హృదయాలను సిద్ధపరుస్తూ ఉంది. కాబట్టి ట్రై టియర్స్, a one word answer to a discouraged missionary from William Booth. ఈరోజు ప్రాముఖ్యంగా మనము అపోస్తలుల కార్యములో నుంచి ఆది సంఘము వారు ఏ విధంగా ఈ యొక్క ప్రార్థనా పరిచర్య ద్వారా ఆ ఆది సంఘం విస్తరించబడుతూ వచ్చిందో అపోస్తలుల కార్యాల నుండి I wanted to take you a broad view, a survey on the prayers of the early church. ఆది సంఘాన్ని ఒకసారి మనం ఆలోచన చేసినట్లయితే వారు ఎంతో అపోజిషన్ ని, ఎంతో పర్సిక్యూషన్ ఉన్నటువంటి వాతావరణంలో అలాంటి సంఘము, ఆది సంఘము ఆవిర్భవించింది. దాని యొక్క బర్తే ఇన్ ద అట్మాస్ఫియర్ ఆఫ్ పర్సిక్యూషన్. అలాంటి పరిస్థితుల్లో వారు ఎన్నో విధమైనటువంటి వ్యతిరేకతలు, ఎంతో శోధనలు, అనేక రకాలైనటువంటి శ్రమ, అపోజిషన్ వారు ఎదుర్కొంటూ వచ్చారు. క్రీస్తు కొరకు వారు నమ్మకంగా వారి విశ్వాసంలో కొనసాగుతాన్ని బట్టి వారు ఎన్నో విధాలైనటువంటి శ్రమలు అనుభవించారు. అంతేకాకుండా ఆ వేవ్ ఆఫ్ పర్సిక్యూషన్, ఫ్యూరీ, వీటన్నిటిలో నుంచి ఏ విధంగా ఈ చర్చ్ సర్వైవ్ అవుతూ వచ్చింది? వాట్ వాజ్ ద సీక్రెట్? వాట్ వాజ్ దేర్ సీక్రెట్ ఆఫ్ సర్వైవల్ అనేది మనము ఆలోచించేద్దాం. ఎందుకని వారు ఇలాంటి పరిస్థితుల్లో అధిగమించగలిగారు? ఎర్లీ చర్చ్ యొక్క గ్రోత్ కి కారణం ఏంటి అనేది మనం ఆలోచించేద్దాం. మొట్టమొదటిగా అండ్ ప్రాముఖ్యంగా మనం ఆలోచన చేసినట్లయితే it was due to the priority of prayer, both in their personal life and their public lives. వారి యొక్క వ్యక్తిగత, వారి యొక్క బహిరంగ జీవితాల్లో, సామూహిక జీవితాల్లో వారు ప్రార్థన అనే దానికి వారు ఇచ్చినటువంటి ప్రాధాన్యత. ప్రార్థన అనేది వారి యొక్క లైఫ్ లైన్, వారి యొక్క జీవన విధానం అయిపోయింది, జీవితంలో భాగం అయిపోయింది. ఎంత శ్రమ ఎదురైందో అంతగా వారు ఎక్కువ ప్రార్థన చేశారు. ఎన్ని విధాలైనటువంటి వ్యతిరేకతలు వాళ్ళు ఎదుర్కొన్నారో, బెదిరింపులు ఎదుర్కొన్నారో, అనేక రకాలైనటువంటి మరణకరమైన పరిస్థితులు వాళ్ళు ఎదుర్కొన్నారో అంతగా సంఘము ప్రార్థన చేసింది. ప్రార్థన అనేది ఆది సంఘం యొక్క ఉనికికి కానీ, ఆది సంఘం యొక్క గ్రోత్కి కానీ, వారి యొక్క సర్వైవల్కి కానీ కారణంగా కనిపిస్తూ ఉంటా ఉంది. సో కాబట్టి church was constantly on the move because it was continuously on its knees. సంఘం ఎందుకని కొనసాగింది, ఎందుకని ముందుకు వెళ్ళారు వారు, ఎందుకని అభివృద్ధి చెందిందంటే బికాస్ దే ఆర్ కాన్స్టెంట్లీ ఆన్ దేర్ నీస్. వారు మోకాళ్ళ మీద గడపటం అనేది వాళ్ళు నేర్చుకున్నారు. మేబీ ప్రభు నుండి ఆ యొక్క శిష్యులు నేర్చుకున్నారు ఆ ప్రార్థనా జీవితాన్ని. అందుకనే ప్రభు దగ్గరికి వెళ్ళి వారు నోరు తెరిచి మరి అడిగినటువంటి రిక్వెస్ట్ ఏంటంటే, ప్రభువా మాకు ప్రార్థన నేర్పించుము, టీచ్ us to pray, టీచ్ us to pray అని అడిగారు. సో ఆ విధంగా వారు ఆ తర్వాత కూడా సంఘాలకు అవి నేర్పించారు. ఆది సంఘము ప్రార్థనలో ఇమ్మర్స్ అయిపోయినారు. అందుకనే వారు లోకంలో ఇన్వాల్వ్ అవ్వలేదు, ఇండల్జ్ అవ్వలేదు. The one who immersed in prayer can never be indulged in the world. ఈ లోకంలో మనం కలిసిపోకుండా ఉండాలంటే, ఈ లోకం యొక్క కార్యకలాపాలు మనల్ని ఏమాత్రము ఆపకుండా ఉండాలి అంటే మనము ప్రార్థనలో కొనసాగటం అనేది ఆది సంఘం నుంచి నేర్చుకోవాలి. ప్రాముఖ్యంగా ప్రేయర్ వాజ్ దేర్ ఇనిషియల్ రెస్పాన్స్. ఆది సంఘాన్ని ఒకసారి ఆలోచన చేసినట్లయితే ప్రతి పరిస్థితికి సమాధానము ప్రార్థనే. ప్రేయర్ వాజ్ దేర్ రెస్పాన్స్.
ప్రార్థనే వారి ప్రతిస్పందన, ప్రార్థనే వారి యొక్క సమాధానం, ప్రార్థనే వారి యొక్క రియాక్షన్. ఏది జరిగినా కానీ their reaction was prayer, their answer was prayer, their response was prayer. Prayer was their initial response in the early church. First of all, యేసుక్రీస్తు ప్రభువారు ఆరోహణమై వెళ్ళిపోతా ఉన్నాడు. వారందరూ కూడా ఆకాశం వైపు తేరి చూస్తా ఉన్నారు. ప్రభు వెళ్తూ వెళ్తూ ఒక వాగ్దానం చేశారు. పైనుండి శక్తి పొందుకునే వరకు మీరు యెరూషలేములో కనిపెట్టి ఉండండి. మీరు ఆ శక్తి పొందుకుంటారు. ఆ తర్వాత జెరూసలేంలోను, యూదయ, సమరయ, భూ దిగంతాల వరకు మీరు నాకు సాక్షులుగా ఉంటారని ప్రభు ఆరోహణమై వెళ్ళారు. Their response to Jesus' departure was prayer. మన అపోస్తల కార్యాలు 1:14 కనుక మనం చూసినట్లయితే, వీరందరూ వీరితో కూడా ఉన్న కొందరు స్త్రీలు, యేసు తల్లి అయిన మరియ, ఆయన సహోదరులు ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయించి ఉండిరి. ఏక మనసు, ఎడతెగని ప్రార్థన, ఇవి రెండు ఆది అపోస్తలుల యొక్క లైఫ్ అండ్ మినిస్ట్రీ యొక్క సీక్రెట్. ఏక మనసు, ఎడతెగని ప్రార్థన, ఆ యొక్క వన్నెస్, వన్ అకార్డ్, వన్నెస్, వన్ అకార్డ్, యూనిటీ ఇన్ స్పిరిట్ అండ్ ఆ యొక్క ఏక ఆత్మతో చేసేటటువంటి ఆ యొక్క ప్రార్థన అనేది వారి యొక్క జీవితాల్లో కానీ, వారి యొక్క పరిచర్య కానీ, త్రూఅవుట్ అపోస్తల కార్యం అంతా కూడా మనం చూసినట్లయితే ఏక మనసుతో అనే వర్డ్ కీప్ ఆన్ రిపీట్ అవుతూ రావటం మనం చూస్తాం. సో కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఆరోహణమైన తర్వాత వారు చెదిరిపోలేదు, బెదిరిపోలేదు, లేకపోతే ఇక అంతా అయిపోయింది అని వారు నిస్సహాయ స్థితిలో తిరిగి వెనక్కి వెళ్ళలేదు. ప్రేయర్ వాజ్ దేర్ రెస్పాన్స్. ప్రార్థనలో వారు యునైట్ అయ్యారు. రెండవదిగా కనుక మనం చూసినట్లయితే 4వ అధ్యాయంలో ప్రేయర్ వాజ్ దేర్ రెస్పాన్స్ టు ద సన్హెడ్రిన్స్ డిమాండ్స్. ఆ యొక్క సన్హెద్రిన్లో వారు నిలబెట్టి, ఈ నామమును బట్టి మీరు ఎంత మాత్రము ప్రకటించడానికి వీల్లేదు, ఈ నామమును బట్టి మీరు ఎక్కడా సువార్త చెప్పడానికి కానీ, ఏదిగో మీ కార్యాలు చేయడానికి వీల్లేదని వారిని బెదిరించారు, డిమాండ్ చేశారు. అనేక రకాలుగా వారిని ట్రై చేశారు. అఫ్ కోర్స్ అక్కడ బలమైనటువంటి సూచ్యక్రియ జరగటం వలన వారు శిక్షించలేకపోయారు, కానీ వారిని బెదిరిపెట్టి పంపించారని మనం వాక్యంలో చూస్తాం. అయితే 27 నుంచి వాళ్ళు ఏం చేశారు? ఆ సన్హెద్రిన్ నుండి బయటకు రాగానే వారు వారి యొద్దకు వెళ్ళి జరిగిన విషయాలన్నీ వారు చెప్పినప్పుడు అక్కడ వారందరూ కూడా మోకరించి ప్రార్థన చేశారు. ఏమని ప్రార్థన చేశారండి? ఈ శ్రమను తగ్గించి ప్రభువా అని ప్రార్థన చేయాలి. ఇక ఎన్నడూ ప్రభువా ఇలాంటి బెదిరింపులు రాకుండా సహాయం చేయ ప్రభువా అని ప్రార్థన చేయలేదు. ప్రభువా నీవు కార్యం చేయడానికి సిద్ధముగా ఉండగా మేము బలహీనులు కాకుండా సహాయం చేయ ప్రభువా అని ప్రార్థన చేశాం. ఇదిగో ఈ దాసుడైన క్రీస్తు ప్రభు ద్వారా మహత్కార్యములు, సూచక కార్యములు, అద్భుత కార్యములు నీవు జరిగిస్తూ నీవు నీ కార్యాలు చేస్తా ఉండగా మేము భయపడి పిరికోలమైపోకుండా బహు ధైర్యముతో మీ వాక్యాన్ని ప్రకటించడానికి మాకు సహాయం చేయి, మీ దాసులకు సహాయం చేయి. వారు మోకరించిన చోటు కంపించను అని మనం చూస్తున్నాం. సో ఎప్పుడైతే బెదిరింపులు వచ్చినాయో వారి యొక్క రెస్పాన్స్ ఏంటంటే ప్రార్థన. ఎప్పుడైతే వారి యొక్క నాయకుడు వారి ఎదురు నుండి వెళ్ళిపోయారో వారి యొక్క రెస్పాన్స్ ఏంటంటే ప్రార్థన. సో ఇవన్నీ కూడా మన జీవితాల్లో కూడా, మన యొక్క సంఘాల్లో, ఆర్గనైజేషన్స్ లో, మిషన్ ఫీల్డ్స్ లో, మన యొక్క దైనందిన జీవితాల్లో ఇవి జరుగుతూ ఉంటాయి. చాలాసార్లు మనం స్టోరీస్ వింటూ ఉంటాం కదా, ఇదిగో ఆ నాయకుడు వెళ్ళిపోయాడు, సంఘం ఇలా పాడైపోయింది, ఇదిగో పలానా ఫౌండర్ లీడర్ ఉన్నప్పుడు ఇలా ఉండేది, ఇప్పుడు ఇది చిన్నాభిన్నం అయిపోయింది, విచ్ఛిన్నం అయిపోయింది, లేకపోతే కాంప్రమైజ్ అయిపోయారు అని. సో ఇక్కడ మనం చూసినట్లయితే when the Lord Jesus Christ left them, they united in prayer. ఎప్పుడైతే లోకంలో ఉన్నటువంటి ఆ యొక్క నాయకులు, మత నాయకుల నుంచి వారికి వ్యతిరేకతలు వచ్చినాయో వారు ప్రార్థన చేశారు. నాట్ ఓన్లీ దట్, రెస్పాన్స్ టు డిసీజెస్ ఆల్సో. ఎప్పుడైతే ఆ యొక్క సహవాసంలో కానీ, తర్వాత మినిస్ట్రీలో కానీ, బయట నానా రకాలైనటువంటి
అనారోగ్యాలు వచ్చినప్పుడు వారు ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తాం. 27వ అధ్యాయంలో పౌలు ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఆ యొక్క ఓడ యొక్క లో ఉన్నటువంటి నాయకుల కోసం. 28వ అధ్యాయంలో ఆ ద్వీపంలో ఉన్నటువంటి నాయకుడి యొక్క తండ్రి పిప్లి అనేటువంటి వాళ్ళ యొక్క తండ్రి కొరకు ఆయన ప్రార్థన చేస్తా ఉన్నాడు. అంతేకాదు ఈ అపోస్తల కార్యములంతా మనం చూసినట్లయితే prayer was the response in the diseases. Not only diseases, but also in disasters. ఎంతో వినాశనకరమైనటువంటి పరిస్థితులు, ప్రమాదాలు ఎదుర్కోవలసినటువంటి ఆ యొక్క పరిస్థితులు వచ్చినప్పుడు ప్రార్థన ద్వారా వారు ఎదుర్కొన్నారు. సో అంతేకాకుండా ఈవెన్ అంటూ డెత్ ఆల్సో, మరణము వారి యొక్క జీవితాల్లోకి వచ్చినా కానీ ఏంటి వారి యొక్క రెస్పాన్స్ అంటే ఇట్ వాజ్ ప్రేయర్. ప్రేయర్ వాజ్ దేర్ ఇనిషియల్ రెస్పాన్స్. 12వ అధ్యాయంలో మనం చూస్తాము, అక్కడ హేరోదు నాయకులైనటువంటి ఆ యొక్క వారిని అపోస్తలుడైనటువంటి యాకోబుని శిరఛేదనం చేయించేశాడు. ఆ టైంలో మనం చూస్తూ ఉన్నట్లయితే పేతురును కూడా చంపాలని పట్టుకొని చెరలో వేయించాడు. ఆ టైంలో సంఘము వారి కొరకు అత్యాశక్తితో ప్రార్థన చేస్తా ఉంది. ఇన్ డెత్, ఇన్ డేంజర్స్, ఇన్ డిజాస్టర్స్, in diseases, in demands, in departure. In all these situations, ఆది సంఘము ఏమి చేశారంటే ప్రార్థన చేశారు. ప్రేయర్ వాజ్ దేర్ ఇనిషియల్ రెస్పాన్స్. మన యొక్క జీవితాల్లో కూడా ఇలాంటి పరిస్థితులు వస్తాయి, కామన్ ఇన్ ద లైఫ్. కానీ మన యొక్క మొదటి ప్రతిస్పందన, మొదటి రియాక్షన్, ఫస్ట్ ఇమ్మీడియట్ గా మనం ఎక్కడికి వెళ్తున్నాం? ప్లానింగ్ మీటింగ్స్కి వెళ్తున్నామా? ఫోన్ కాల్స్ చేస్తున్నామా? యూట్యూబ్లో లేకపోతే ఫేస్బుక్లో, సోషల్ మీడియాలో మనము ఇమ్మీడియట్గా మనకు ప్రేయర్ రిక్వెస్ట్లు ఫార్వర్డ్ చేయటం అలవాటు. మంచిదే, కాదని లేదు. అందరూ మన కోసం ప్రార్థన చేయాలి. ప్రార్థన యొక్క అవసరత మనకెంతో ఉంటుంది. కాబట్టి there is nothing wrong in sending prayer requests. బట్ మన యొక్క ఇనిషియల్ రెస్పాన్స్ ఎలా ఉంటా ఉంది? మోకాళ్ళ మీదకి వెళ్ళగలుగుతున్నామా? ప్రభు యొక్క ముఖాన్ని చూడటానికి ఆ కృపాసనం దగ్గరికి మనం వెళ్ళగలుగుతున్నామా? ఆది సంఘం యొక్క మొదటి ప్రతిస్పందన, ఇన్ ఎవ్రీ సిచ్యువేషన్ ఇట్ వాజ్ ప్రేయర్. ప్రేయర్ వాజ్ దేర్ ఇనిషియల్ రెస్పాన్స్. ఎస్, ప్రార్థన అనేది సూపర్ న్యాచురల్ రిసోర్స్. నిజమే ప్రియులరా, మనము ఈ దినాల్లో చూసినట్లయితే నేషనల్ లెవెల్స్ లో, ఇంటర్నేషనల్ లెవెల్లో ఈ యొక్క న్యాచురల్ రిసోర్సెస్ యొక్క ప్రిజర్వేషన్ గురించి పెద్ద పెద్ద డిబేట్స్ జరుగుతున్నాయి, పెద్ద పెద్ద సమ్మిట్స్ జరుగుతున్నాయి, పెద్ద పెద్ద కాన్ఫరెన్స్ జరుగుతూ ఉన్నాయి. ఆ యొక్క బ్రిలియంట్ మైండ్స్ వాళ్ళు వాళ్ళ పేపర్స్ ని ప్రజెంట్ చేస్తా ఉన్నారు. దేశ యొక్క ఆ యొక్క అంతర్జాతీయ నాయకుల్ని వారు అలర్ట్ చేస్తా ఉన్నారు. దేని కొరకండి? ఇదిగో అడవుల్ని కాపాడాలని, హార్టికల్చర్స్, వాటర్ సప్లైస్, మినరల్స్, లైక్ ఈ న్యాచురల్ సప్లైస్ ఉన్నటువంటి వాటిని, గ్యాస్ కానీ లేకపోతే వీటన్నిటిని, కోల్, ఆయిల్, గ్యాస్, వీటన్నిటిని ప్రిజర్వ్ చేయాలి. ఎందుకు అలా మాట చెప్తా ఉన్నారు తెలుసా? అది దేశం యొక్క ఎనర్జీ, దేశం యొక్క ఎనర్జీ. ఇవన్నీ కూడా న్యాచురల్ రిసోర్సెస్ ఏవైతే ఉంటూ ఉన్నాయో పైన మెన్షన్ చేయబడినవి, అవన్నీ కూడా ఒక నేషన్ యొక్క ఎనర్జీని రిప్రజెంట్ చేస్తా ఉన్నాయి. When you consume your energy, one day you will be powerless. ఆ యొక్క సామర్థ్యం అనేది లేనటువంటి వారుగా మనం అయిపోతాము. కాబట్టి we have to preserve అని వాళ్ళందరూ కూడా దేశాలకి, నాయకులకి ఇదిగో వారి హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నారు. నిజమే, ఈ న్యాచురల్ రిసోర్సెస్ అనేవి దేశం యొక్క, ఒక నేషన్ యొక్క ఎనర్జీ అయితే, ఇప్పుడు సంఘం యొక్క, విశ్వాస యొక్క ఎనర్జీ ఏంటి? What is the church's source of energy? It is God himself. Devude, and God is our supernatural resource. Unlimited resource. సంఘము ఇప్పుడు ఈ యొక్క రిసోర్స్ ని వాడాలి. దేవుడు మనకి అవైలబుల్ గా ఉంచినటువంటి అపరిమితమైనటువంటి ఆయన శక్తి అని పౌలు అంటున్నాడు. అపరిమితమైనటువంటి ఆయన శక్తి సంఘము ద్వారా
ఆయన బయలుపరచాలని ఈ లోకానికి కోరుకుంటా ఉన్నాడు. He wanted to demonstrate and reveal his unlimited power, but through the church. సంఘము ద్వారా ఆయన అపరిమితమైన శక్తిని కనపరచాలనుకుంటున్నాడు. ఏ విధముగా సంఘము అంటే నీవు నేను మనమందరము ఈ అపరిమితమైనటువంటి దేవుని యొక్క శక్తిని సామర్థ్యాన్ని మనము మన జీవితాల ద్వారా లేకపోతే ఈ యొక్క సంఘ పరిచర్య ద్వారా లోకానికి మనము చూపించగలుగుతాము. ఇట్ ఈస్ ఓన్లీ బై యూటిలైజింగ్ అవర్ ఎనర్జీ సోర్స్. ఏ విధంగా యూటిలైజ్ చేసుకుంటామంటే బై బీయింగ్ కనెక్టెడ్ టు హిమ్. చూడండి, వెన్ దేర్ ఇస్ పవర్ సప్లై, మెయిన్ లో పవర్ సప్లై ఉంటుంది, దాన్ని మనము యూటిలైజ్ చేసుకోవాలి, కనెక్ట్ చేయాలి. అప్పుడు ఇంట్లో ఉన్నటువంటి ఆ యొక్క అన్ని రకాలటువంటి వస్తువులు, ఫ్రిడ్జ్ కానీ, ఏసీ కానీ, ఇంకా మిగిలినటువంటి హీటర్స్ కానీ ఇవన్నీ పనిచేస్తాయి. సో ఎప్పుడైతే మన యొక్క సెల్ ఫోన్ బ్యాటరీ డెడ్ అయిపోయిందో వెంటనే మనం ఏం చేస్తాము, ఆ యొక్క చార్జర్ తీసుకొని సాకెట్ కనెక్ట్ చేస్తాం. దెన్ అది ఇట్ విల్ బికమ్ లైవ్, అది మరలా జీవాన్ని పొందుకున్నది అవుతుంది. ఫుల్లీ చార్జ్డ్ అనేటువంటి ఆ యొక్క స్థితి వరకు దాన్ని కనెక్ట్ చేస్తాము, అది ఛార్జ్ అవుతూ ఉంటుంది. సో కాబట్టి దేవుని యొక్క దగ్గర లేకపోతే అవర్ గాడ్ ఈస్ అవర్ సూపర్ న్యాచురల్ రిసోర్స్, అవర్ గాడ్ ఈస్ ద సోర్స్ ఆఫ్ అవర్ ఎనర్జీ అండ్ గాడ్ ఈస్ అవర్ పవర్. ఓన్లీ థింగ్ ఈస్ వీ హ్యావ్ టు డ్రా ఇట్. మనము పొందుకోవాలి, రిసీవ్ చేసుకోవాలి. ఎలాగా సాధ్యమవుతుంది? ఇట్ ఈస్ ఓన్లీ త్రూ బై ప్రేయర్. సో కాబట్టి త్రూ ప్రేయర్ అండ్ ప్రేయర్ అలోన్, ప్రార్థన ద్వారా మాత్రమే మనము దేవుని యొక్క అపరిమితమైన శక్తిని, సూపర్ న్యాచురల్ రిసోర్సెస్ ని, ఇంక ఇవి కన్స్యూమ్ అయిపోయేది కాదు, తరిగిపోయేది కాదు. న్యాచురల్ రిసోర్స్ లాగా ఎంతగా మనము దేవుని శక్తి మీద ఆధారపడతామో అంతగా దేవుడు బలమైన కార్యాలు చేస్తారు. సో కాబట్టి అపోస్తల కార్యాల్లో ఉన్నటువంటి ఆది సంఘము నుండి మనము నేర్చుకున్నటువంటి ఒక సీక్రెట్ ఆఫ్ దేర్ మినిస్ట్రీ, సీక్రెట్ ఆఫ్ దేర్ లైఫ్, ఆ పర్సిక్యూషన్ ని, అంత భయంకరమైన వ్యతిరేకతని ఎదుర్కొని నీరో చక్రవర్తి యొక్క పర్సిక్యూషన్ అనేది హిస్టరీలో ఒకసారి చదవండి. ఎంత భయంకరమైన పర్సిక్యూషన్ అంటే మనం ఊహించలేమని. దాంట్లో నాట్ ఈవెన్ 0.01% కూడా మన రోజుల్లో మన ఆంధ్ర తెలంగాణలో లేదు. కొన్ని దేశాల్లో కొంతవరకు ఉన్నప్పటికీ మన యొక్క దేశంలో అది ఇంకా అసలు ఈవెన్ ఇట్ ఈస్ నాట్ ఈవెన్ కన్సిడర్డ్ టు బి యాజ్ అ పర్సిక్యూషన్. ఎందుకంటే భయంకరమైనటువంటి సింహాలకి, ఆ అడవి మృగాలకి మనుషులని సజీవంగా పడేసేవాళ్ళు. తారు పూసేసి ఆ యొక్క పోల్స్ కట్టేసి కాగడల్లాగా అంటించేసేసేవాళ్ళు. గుర్రాలు కట్టి ఈట్ చేసేవాళ్ళు. 2 కాళ్ళు చీలేటట్టుగా ఆ యొక్క వెదురు బొంగులు వంచి మనుషులు కట్టి ఆ తాడులు తెంపేసేవారట. అవి మనుషులు సగానికి స్ప్లిట్ అయిపోయేవాళ్ళు. ఇంకా ఈ విధంగా చెప్పుకుంటూ వెళ్తే ఫాక్స్ రాస్తాడు హతసాక్షుల యొక్క పుస్తకంలో ఏ విధంగా ఆది సంఘము పర్సిక్యూషన్ ఎదుర్కొందో. ఒకవైపు బయట నుంచి పర్సిక్యూషన్, లోపల ఉన్నటువంటి మత నాయకుల నుండి అపోజిషన్, ఈ విధమైనటువంటి అన్నిటిలో కూడా సర్వైవ్ అవడానికి నాట్ ఓన్లీ ది సర్వైవ్డ్, వారు కేవలం సర్వైవల్ కోసము ఉన్నట్లుగా వాళ్ళు లేరండి. ఒక వైల్డ్ ఫైర్ లాగా, దావాలంగా అడవిని దహించి వేసిన వైల్డ్ ఫైర్ లాగా ప్రపంచమంతా కూడా చుట్టుముట్టేశారు, భూలోకాన్ని తల్లకిందులు చేశారు. దానికి కారణం ఏంటంటే ఇట్స్ ప్రేయర్. సెకండ్లీ, ప్రేయర్ వాజ్ దేర్ ఎసెన్షియల్ రిసోర్స్. మొట్టమొదటిది ప్రేయర్ వాజ్ దేర్ ఇనిషియల్ రెస్పాన్స్. సెకండ్లీ, ప్రేయర్ వాజ్ దేర్ ఎసెన్షియల్ రిసోర్స్. వాళ్ళకు ఉన్నటువంటి ఒకే ఒక ఆ యొక్క వనరులు ఏంటంటే ప్రార్థన. వాళ్ళ దగ్గర డబ్బులు లేవండి, వాళ్ళ దగ్గర మెథడ్స్ లేవు, మనీ లేవు, మ్యాన్ పవర్ లేదు, వాళ్ళ దగ్గర మీడియా లేదు. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఒకే ఒక రిసోర్స్ ఏంటంటే ప్రేయర్. ప్రేయర్ ఈస్ ద ఓన్లీ అండ్ అల్టిమేట్ ఎసెన్షియల్ రిసోర్స్ ఫర్ దెమ్. అందుకనేమో ఏం బౌండ్స్ రాస్తాడు పవర్ త్రూ ద ప్రేయర్ అనే బుక్ లో.
when man is trying different methods, better mechanisms, better equipment, better system, God is looking for a better man అంటారు. నిజమే, మనుషులుగా మనము అనేక రకాలైనటువంటి పద్ధతుల కోసము, అనేక రకాలైనటువంటి స్ట్రాటజీస్ కోసము, అనేక రకాలైనటువంటి వాటిని మనము వెతుకుతూ ఉన్నాం. గాడ్ ఈజ్ లుకింగ్ ఫర్ ఎ బెటర్ మ్యాన్ అంటాడు. అక్కడే రాస్తాడు, దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుష్యుడు కలడు, అతడే యోహాను, బాప్తిస్మిచ్ యోహాను గురించి చెప్తాడు. బాప్తిస్మిచ్ యోహాన్ దగ్గర ఏముంది చెప్పండి? పెద్ద పెద్ద సూట్లు వేసుకొని, కోట్లు వేసుకొని, అద్భుతమైన ప్లాట్ఫామ్ మీద నిలబడి ఆయన సువార్త సభలు పెట్టాడా? లేకపోతే కరిస్మా ఉందా? గుడ్ లుకింగ్, బాగా చదువుకున్నాడా? టాలెంట్స్ ఉన్నాయా? ఈ లోకంలో మినిస్ట్రీకి కావాలి అని చెప్పేటువంటి ఈ యొక్క అవన్నీ యోహాన్ దగ్గర ఏమున్నాయండి? వంటి చర్మము, తోలు దట్టి, అడవి తేనె మిడతలు తింటూ అడవుల్లో ఉన్నటువంటి అడవి మనిషిలాగా ఉండేవాడు. కానీ దేవుని వాక్యం చెప్తా ఉంది, యూదయ ప్రాంతం నుండి, గ్రామాల నుండి, పల్లెసీమల నుండి పరుగున ప్రజలు పరిగెత్తారంట ఆయన దగ్గర. మత నాయకులు వచ్చారు, శాస్త్రులు, పరిసయ్యులు రక్షించబడ్డారు, యాజకులు సైతం రక్షించబడ్డారు, సోల్జర్స్ రక్షించబడ్డారు. వారి యొక్క మీదకి పశ్చాత్తాపం దిగి వచ్చింది. ఎందుకంటే he was a man from God, దేవుని యొద్ద నుండి, దేవుని సముఖము నుండి. That is the secret of ఇనిషియల్ గా ఆది సంఘం యొక్క భక్తుల యొక్క సీక్రెట్ గా మనకు కనిపిస్తాం. సో మనం కనుక చూసినట్లయితే దేర్ రిసోర్స్ వెన్ దే సీకింగ్ డైరెక్షన్. చూడండి, ఇస్కరియోతు యోధ తప్పిపోయాడు. ఆ తప్పిపోయినటువంటి ఇస్కరియోతు యోధ యొక్క స్థానంలో 12వ అపోస్తలులను వారు ఎన్నుకోవాల్సి వచ్చినప్పుడు వారు వాళ్ళ యొక్క సొంత జ్ఞానాన్ని కానీ, వాళ్ళ యొక్క ఫేవరెటిజం కానీ, వాళ్ళకున్నటువంటి అండర్స్టాండింగ్ లో వాళ్ళు వెళ్ళడానికి ఇష్టపడలేదు. మనం చూస్తాం అక్కడ మొదటి అధ్యాయంలో వారు ప్రార్థన చేశారు. ప్రార్థన చేసి ఇదిగో వారు దేవుని యొక్క చిత్తం కొరకు చీట్లు వేశారు. సో their only resource when seeking direction was prayer. Of course, ఇందాక నేను చెప్పినవన్నీ కూడా మినిస్ట్రీలో కావాలి నేను అంటలేదు, వాటిని నేను తక్కువ చేసి మాట్లాడట్లేదు. బట్ వాట్ ఈస్ ద ఎసెన్షియల్ థింగ్? వాట్ ఈస్ ద ఇనిషియల్ థింగ్? వాట్ ఈస్ ద ప్రయారిటీ ఇన్ అవర్ లైఫ్ అండ్ మినిస్ట్రీ? దట్ ఈస్ మై మెయిన్ పాయింట్ హియర్. రెండవది కనుక మనం చూసినట్లయితే the resource in times of dangers and in the death also. ఇందాక మనం చూస్తాం ఈ విషయం. The response was prayer, and the only resource they have was prayer. ప్రార్థన తప్ప మనకి ఇంకేమీ కనపడట్లేదు. అందుకనే శామ్యూల్ చాడ్విక్ అనేటువంటి దైవజనుడు చాలా చక్కగా ఈ మాట సెలవిచ్చాడు. ఏమంటా ఉన్నాడో చూడండి. సాతానుడంట మన యొక్క జీవితంలో ప్రార్థన లేనటువంటి బైబిల్ స్టడీస్ కానీ, ప్రార్థన లేనటువంటి మినిస్ట్రీ కానీ, ప్రార్థన లేనటువంటి భక్తిని బట్టి కానీ వాడు ఎట్టి పరిస్థితుల్లో ఏమాత్రము భయపడ్డంట. ఏమాత్రం భయపడ్డు. ద ఓన్లీ కన్సర్న్, వాడి యొక్క ఓన్లీ కన్సర్న్ ఏంటంటే మా విశ్వాసులైన వారిని ప్రార్థన చేయకుండా ఆపటం. The only concern of Satan was to keep Christians from praying. ప్రార్థన చేయకుండా వాడు చేస్తాడు. ఎందుకంటే ప్రార్థన చేస్తే వాడి పని అయిపోయింది. ఎందుకంటే ప్రార్థన ద్వారా మనం దేవుని శక్తి మీద ఆధారపడి దాని ద్వారా మనం పనిచేస్తాం. When man works, we work. When we pray, when man prays, God works. చూడండి, ఈ మాట వింటా ఉన్నప్పుడు నాకు చాలా భయం వేసింది. ఫస్ట్ భయంతో, వణుకుతో ఈ యొక్క స్లైడ్ ని నేను నా పీపీటీలో పెట్టడం జరిగింది. He fears nothing from
prayerless studies. Study is important. We need to study the Word of God. Studying the Word of God and understanding, applying and preaching sound doctrine is at most important, no doubt at all. But condition apply. Caution here. If fears nothing from prayerless studies. Emo, brothers and sisters, let us examine our lives. ప్రార్థన లేనటువంటి స్టడీస్ అనేవి మన జీవితాల్లో అలవాటైపోయామేమో. ప్రార్థన లేనటువంటి వర్క్కి, బిజీ లైఫ్కి అలవాటు పడిపోయామేమో. ప్రార్థన లేనటువంటి ఒక భక్తి జీవితానికి మనం అలవాటు పడిపోయామేమో. He fears nothing from prayerless studies, prayerless work, prayerless religion. That's why he always keeps us away from praying. సాతాన్ యొక్క ఓన్లీ కన్సర్న్ ఇది. కాబట్టి ఆది సంఘము ఈ సాతాన్ని జయించింది, ఈ శోధన జయించింది, ఈ టాక్టిక్ లో నుంచి, ఈ కుయుక్తిలో నుంచి వారు బయటకు వచ్చారు. సో ఈ రోజుల్లో ప్రేయర్ మీటింగ్స్ కి ఎంతమంది గ్యాదర్ అవుతా ఉన్నారు? ఈ దినాల్లో ఉపవాస ప్రార్థనలకి సంఘంలో ఎంతమంది గ్యాదర్ అవుతున్నారు? ఒకసారి ప్రీచర్స్, ప్రిన్స్ ఆఫ్ ద ప్రీచర్స్ గా పిలువబడేటువంటి చార్ల్స్ స్పర్జన్ అడిగారట, సార్ వాట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ యువర్ మినిస్ట్రీ? ప్రపంచంలో మీ అంత అద్భుతంగా బోధించే వాళ్ళు ఎవరు లేరు. బోధకులకు రారాజుగా మీకు టైటిల్. మీరు వాక్యం చెప్తా ఉంటే పరలోకము నుండి దేవదూత దిగివచ్చి వాక్యం చెప్తా ఉన్నట్టుగా అనిపించేదంట మనుషులకి. ఆయన బోధించిన వర్తమానాల్ని ప్రింట్అవుట్ తీసుకొని ఆ యొక్క ఇంగ్లాండ్లో ఉన్నటువంటి చర్చెస్ అన్ని కూడా వాళ్ళు నెక్స్ట్ సండే ఆ వాక్యాన్ని చదివేవాళ్ళంట. అంత అద్భుతమైనటువంటి ఆ వాక్య బోధన, ఆ ఆత్మ బలముతో బోధించినటువంటి దైవజన్. వాట్ ఈస్ ద సీక్రెట్ అని అడిగారు. అప్పుడు అన్నాడట, కమ్ లెట్ మీ షో యూ అని చెప్పాడు. రా నేను నీకు చూపిస్తానని చెప్పాడు. ఆ యొక్క మెట్రోపాలిటన్ టాబర్నాకల్ చర్చ్, ఆ యొక్క చర్చ్ దగ్గర తీసుకుని వెళ్ళాడు వాళ్ళు. ఆ బేస్మెంట్ లో తలుపు మూయబడి ఉంది, లోపల నుంచి మూలుగులు వినపడతా ఉన్నాయట. స్లోగా డోరు ఓపెన్ చేసి సౌండ్ రాకుండా ఆ యొక్క యవనస్తుని లోపలికి తీసుకుని వెళ్ళాడు. సాయంత్రము ఆయన చెప్పబోయేటటువంటి వాక్యం కోసం, ఆయన బోధించేటువంటి, ప్రకటించేటువంటి వర్తమానం కోసము వందల మంది, ముగ్గురు నలుగురుగా గుంపులుగా కూడి చార్ల్స్ స్పర్జన్ కోసం ప్రార్థన చేస్తా ఉన్నారట. అప్పుడు స్లోగా ఆయన తలుపేసి ఆ యవనస్తుడితో వన్ వర్డ్ ఆన్సర్ రిప్లై ఇచ్చాడు. దిస్ ఈజ్ మై పవర్ హౌస్ అని చెప్పాడట. దిస్ ఈజ్ మై పవర్ హౌస్. ప్రియమైనటువంటి వారులారా, డూ వీ హ్యావ్ పవర్ హౌస్? మన జీవితాల్లో, మన మినిస్ట్రీలో పవర్ హౌస్ ఉందా? ప్రార్థించే సంఘాలుగా ఉంటున్నామా? లీనర్డ్ రెవెన్హిల్ అనుకుంటాను, ఆయన అన్నాడు, ద కెపాసిటీ ఆఫ్ ద చర్చ్ ఈస్ నాట్ ద సీటింగ్ కెపాసిటీ బట్ ద నీలింగ్ కెపాసిటీ. సంఘం యొక్క కెపాసిటీ అనేది, స్ట్రెంగ్త్ అనేది, ఆక్యుపెన్సీ అనేది, ఈ రోజుల్లో మన సంఘంలో ఎంతమంది వచ్చి కూర్చొని వాక్యం వింటున్నారు అనే దాని గురించే మనుషులు చెప్పుకుంటా ఉన్నారు. బట్ ద రియల్ స్ట్రెంగ్త్ ఆఫ్ ద చర్చ్ ఈజ్ ఇట్స్ నీలింగ్ కెపాసిటీ అన్నారు. కాబట్టి మన మోకాలని బలపరుచుకుందాం. సంఘాల్లో, మన యొక్క ఫ్యామిలీస్లో మనము ప్రార్థన గురించి, ప్రార్థన యొక్క ఇంపార్టెన్స్ గురించి మనము రీడిఫైన్ చేసుకుందాం, రీకమిట్ చేసుకుందాం. ఈ యొక్క సంవత్సరం అంతా ఒకసారి పరిశీలన చేసుకొని, ఇదిగో ఇక న్యూ ఇయర్లోకి మనం వెళ్తా ఉన్నాం. వాట్ ఆర్ ద ఏరియాస్ వేర్ వీ నీడ్ టు అగైన్ ఇంట్రోస్పెక్ట్ అవర్ లైఫ్స్ అనేది పరిశీలన చేసుకుందాం. మనందరికీ బాగా తెలిసినటువంటి దైవజనుడు డాక్టర్ బిల్లీ గ్రాహం గారు, ఆయన అడిగారంట సేమ్ క్వశ్చన్, వాట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ యువర్ మినిస్ట్రీ అంటే, దెర్ ఆర్ 3 సీక్రెట్స్ అని చెప్పాడు. 3 సీక్రెట్స్ ఉన్నాయని చెప్పాడట. నెంబర్ 1 is prayer, number 2 is prayer, number 3 is prayer. వండర్ఫుల్ ఆన్సర్. ఆయన చెప్పినటువంటి జవాబు ఎంత అద్భుతంగా, ఆ యొక్క పరిచర్యలో ఉన్నటువంటి సీక్రెట్ ఏంటి అంటే, ప్రేయర్ ప్రేయర్ ప్రేయర్, నథింగ్ బట్ అవర్స్ అండ్ అవర్స్ ఆఫ్ ప్రేయర్. ప్రార్థనలో ఆయన
వేదన యాగనైజింగ్ ప్రేయర్ చేస్తాడట. 20 minutes వర్తమానం, గంటలు ఏం తీసుకోడైనా 20 minutes నుంచుంటాడు అంతే. ఇదిగో వేల మంది, వందల మంది ప్రవాహంలాగా ముందుకు కదిలేస్తారు. లక్షల మంది వాక్య వినటానికి పరుగులెత్తారు. కారణం ఏంటి? ఆయన చెప్పేది ఏంటండి? మ్యాన్స్ ప్రాబ్లమ్ ఇస్ సిన్, గాడ్ ఇస్ లవ్. ఫర్ గాడ్ సో లవ్ ద వరల్డ్, ఫర్ గాడ్ సో లవ్ ద వరల్డ్, ఫర్ గాడ్ సో లవ్ ద వరల్డ్. జాన్ 3:16 పట్టుకొని ప్రపంచమంతా తిరిగాడండి. పవర్ ఎక్కడుంది? మనిషిలో లేదు. పవర్ ఎక్కడుందంటే దేవునిలో ఉంది. దాన్ని ప్రార్థన ద్వారా డ్రా చేసుకోవటంలో ఉంది. సో కాబట్టి ద సీక్రెట్ ఆఫ్ దేర్ మినిస్ట్రీ వాస్ దిస్: వన్ అకార్డ్ అండ్ వన్నెస్ ఇన్ ప్రేయర్. ఏక మనస్సు, ఎడతెగని ప్రార్థన, టీమ్ వర్క్. టీమ్గా వాళ్ళు చేసినటువంటి ఆ యొక్క ఎఫర్ట్స్ స్వలాభాన్ని అపేక్షించలేదు. ఎవరు గొప్ప అనేది పోటీ పడలేదు. పాటలు పాడేవాళ్ళు పాటలు నడిపించారు, ఆర్గనైజ్ చేసేవాళ్ళు ఆర్గనైజ్ చేశారు, ప్లాన్ చేసేవాళ్ళు ప్లాన్ చేశారు, ఇదిగో బోధించే వాళ్ళు బోధించారు. ఆ విధంగా వారు పరిచయం చేశారు. కాబట్టి ఇన్ని దేశాలు, 120 పైన దేశాలు ఆయన తిరిగి కోట్ల మందికి సువార్త చెప్పగలిగారు. మేబీ 1 person మనకు ముందు కనపడవచ్చు, బట్ ఇట్ వాస్ ఆల్ టీమ్ ఎఫర్ట్స్ విత్ ప్రేయర్. ఏక మనసు, ఎడతెగని ప్రార్థన. ఇదిగో అపోస్తుల కార్యాల్లో మనం చూసినటువంటి సీక్రెట్. ఈ విధమైనటువంటి ప్రపంచవ్యాప్తంగా దేవుడు వాడుకున్నటువంటి దైవజనుల యొక్క పరిచర్యలో ఉన్నటువంటి సీక్రెట్ గా మనం వింటా ఉన్నాం ప్రియులారా. సో కంక్లూషన్ లో మనం చూసినట్లయితే మనకి బాగా తెలుసు ఈ ప్రిన్సిపల్ లీవర్ అంటే ఇదిగో ఒక బరువైనటువంటి వస్తువులను లేపాలంటే మనకు తెలుసు, మధ్యలో ఒక ఎత్తైనటువంటిది ఒక రాయిని కానీ లేకపోతే ఒక దిమ్మెను కానీ పెట్టి ఒక కర్రతో దాన్ని అదర్ సైడ్ మనం పుష్ చేస్తే అది పైకి లేస్తుంది, లీవర్. సో కాబట్టి ఈ యొక్క ఆర్కిమిడీస్ అటువంటి ఈ యొక్క గ్రీక్ సైంటిస్ట్ ఈ యొక్క లీవర్ యొక్క ప్రిన్సిపల్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక స్ట్రైకింగ్ స్టేట్మెంట్ చేశాడు. ప్రపంచానికి ఆలోచింప చేసినటువంటి ఒక స్టేట్మెంట్ చెప్పాడు. గివ్ మీ ఎ లీవర్ అండ్ ఎ ప్లేస్ టు స్టాండ్ అవుట్ సైడ్ ద ఎర్త్, ఐ విల్ మూవ్ ద ఎర్త్ అని చెప్పాడు. ఈ భూమి మీద కాకుండా నేను కాలు పెట్టడానికి నాకు స్థలం ఇచ్చి నాకు ఒక లీవర్ ఇవ్వండి, నేను భూమిని పైకి లేపేస్తాను అని చెప్పాడు. అంటే ఎంత బరువైనటువంటి వస్తువునైనా లీవర్ ప్రిన్సిపల్ తోటి నువ్వు లిఫ్ట్ చేయొచ్చు అనేది ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఆయన ఇంత సాహసోపేతమైనటువంటి స్టేట్మెంట్ ఆయన చేయటం జరిగింది. గివ్ మీ ఎ లీవర్ అండ్ ఎ ప్లేస్ టు స్టాండ్ అవుట్ సైడ్ ద ఎర్త్, ఐ విల్ మూవ్ ద ఎర్త్ అని చెప్పాడంట. మనము ఒకసారి ఆలోచన చేసినట్లయితే వీ హ్యావ్ ఎ ప్లేస్ టు స్టాండ్, మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, వీ హ్యావ్ ఎ ప్లేస్ టు స్టాండ్ అండ్ ఇట్ ఈస్ బిఫోర్ ద థ్రోన్ ఆఫ్ గాడ్. ఆయన యొక్క సింహాసనం ఎదుట నీవు నిలబడడానికి నీకు ఒక స్థలం ఉంది. అండ్ యూ హ్యావ్ ఎ లీవర్, అదే ప్రేయర్. ప్రార్థన అనేటువంటి లీవర్ నీ చేతిలో ఉంది. దేవుని యొక్క సింహాసనం దగ్గర నిలబడేటువంటి చోటు నీకుంది. నీవు నేను మనం ఏం చేయాలి? అండ్ బై ద ప్రేయర్ ద ఎర్లీ చర్చ్ దే టర్న్ ద వరల్డ్ అప్సైడ్ డౌన్, దే మూవ్ ద ఎర్త్. ప్రార్థన ద్వారా వారు ప్రపంచాన్ని తలకిందులు చేశారు, ఇదిగో భూలోకాన్ని కదిలించేసేసారు. ఈరోజు నీవు నేను మనమందరం కూడా అదే దేవుణ్ణి ఆరాధిస్తున్నాం, అదే దేవునికి ప్రార్థన చేస్తా ఉన్నాం. అదే శక్తి, అదే సామర్థ్యము, అవే వనరులు నిజం చెప్పాలంటే ఇంకా అంతకంటే ఎక్కువే మనకి అవైలబుల్ గాను అందుబాటులోను ప్రభు ఉంచారు. బట్ వై వీఆర్ మెనీ టైమ్స్ ఫెయిల్, వై we are afraid, why we are with little fruit, and why we are many times fruitless? It's because lack of prayer. So కాబట్టి ఈ యొక్క ఉదయకాల సమయంలో let us recommit ourselves
Let us pray to pray. Let us commit ourselves once again afresh. Lord, teach us to pray. ఈ ప్రార్థన మనం చేద్దాం. ప్రభా, ప్రార్థన మాకు నేర్పించు. మా దగ్గర అనేక మెథడ్స్ ఉన్నాయి, పద్ధతులు ఉన్నాయి, మీడియా ఉంది. యూట్యూబ్లో ఎలాగా ప్రభా హండ్రెడ్స్ ఆఫ్ వ్యూవర్స్కి మేము ఒక కంటెంట్ని మేము పంపించాలో మాకు తెలుసు. అద్భుతమైనటువంటి టెక్నాలజీ ఎలా వాడాలో మాకు తెలుసు. ఆ విధంగా ప్రభా ఇవన్నీ నేర్చుకున్నాం, కానీ ప్రార్థన మాకు నేర్చుకోలేకపోతున్నాం. మీ శక్తిని, మీ సామర్థ్యాన్ని మేము చూడలేకపోతున్నాం. కాబట్టి ప్రభా మాకు ప్రార్థన నేర్పించిందని ఈరోజు మనం ప్రభుకి మరొకసారి కమిట్ చేసుకుందాం. ఆ మాటని మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. Try tears. Try tears. May God bless these few words, and we may rededicate ourselves, recommit ourselves for deeper commitment into the deeper life of prayer. May God bless you. Thank you. థ్యాంక్ యూ వెరీ మచ్ అయ్యారు. విర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ తరపున మీ అందరికి మీకు మా యొక్క హృదయపూర్వక వందనలు తెలియజేస్తున్నామండి. ప్రార్థన యొక్క ప్రాముఖ్యత మాకు ఎంత అవసరం మాకు తెలియజేశారో అందుకు మీకు వందనాలండి. ఇప్పుడు మన మధ్యలో బాయ్ గారు క్లోజింగ్ రిమార్క్స్ వచ్చినామండి. అయ్యారు క్లోజింగ్ రిమార్క్స్ చెప్పండి. జాన్ సార్ వినిపిస్తుందా? ఎస్ సార్, ప్లీజ్. ఎవరు క్లోజింగ్ రిమార్క్స్ ఎవరు ఇవ్వాలని అడుగుతున్నా? మీరు చెప్పాలన్నా. ఓకే. వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ ప్రాతకాల ఆరాధనకు చేరి వచ్చిన దేవుని బిడ్డలందరికీ యేసు ప్రభు నామమున శుభములు కలుగును గాక. ఈరోజు 26వ తేదీ ఆదివారం ఉదయం సహోదరులు అభిషేక్ గారు మనతో పాటు దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి మన ముందుకు వచ్చారు. వారికి అందరి తరపున కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాను. ఉదయం కన్నీటి ప్రార్థన, దాని యొక్క ఆవశ్యకత గురించి వారు మనకు అనేక అంశాలు, అనేక గొప్ప వ్యక్తుల యొక్క తలంపులతో, ఉదాహరణలతో మనకు ఈ యొక్క దేవుని వాక్యాన్ని పంచుకోవడం జరిగింది. కన్నీళ్లు హృదయాన్ని తడిపే నీటి వంటిదిగా ఆయన చెప్పడం జరిగింది. సువార్త సేవ యొక్క ఫలితాలన్నీ ప్రార్థన వలననే కలుగుతాయి. ఆది సంఘం యొక్క అనుభవాలను గురించి తెలుపుతూ యాక్ట్స్, అపోస్తలుల కార్యముల గ్రంథంలో నుండి అనేక ఉదాహరణలు వారు మన దృష్టికి తీసుకురావడం జరిగింది. ఆది అపోస్తలులు ఎంతో వ్యతిరేకతను, శ్రమలను, శోధనలు చూసినప్పటికీ వాటన్నిటిని ఎదుర్కొనటానికి కావలసిన ధైర్యం వారికి ప్రార్థన వల్లే కలిగింది. సంఘం యొక్క అభివృద్ధి ప్రార్థన పైన ఆధారపడి ఉండింది. వారు ఆ ప్రార్థనా జీవితాన్ని ప్రభు దగ్గర మాత్రమే నేర్చుకున్నారు. ప్రతి పరిస్థితిని వారు ఎదుర్కోవటానికి కావలసిన ధైర్యం, సాహసం ప్రార్థన వారికి ఇవ్వటం జరిగింది. ప్రభు యొక్క ఆరోహణ తర్వాత వారు రెండు విషయాలు అమలు జరిపారు. ఒకటి ఏంటంటే ఏక మనసుతో ఉండటం, రెండవది ఎడతెగని ప్రార్థన. ఈ రెండింటి వల్లనే వారి పరిచర్య ఫలించినట్టుగా మనం చూడగలుగుతాం. రోగులను స్వస్థపరచటం కూడా వారి యొక్క ఆయుధం, వారి దగ్గర ఉన్న ఆయుధం ప్రార్థన మాత్రమే. మనకు కూడా ఇలాంటి అనుభవం మనం కలిగి ఉండాలని వారు మనకు చెప్తున్నారు. గాడ్ ఈస్ చర్చెస్ సూపర్ న్యాచురల్ రిసోర్స్. దేవుడు ప్రతి సంఘం యొక్క సూపర్ న్యాచురల్ రిసోర్స్ గా ఉంటున్నారు. ప్రార్థన అనే దాని వల్ల దేవుడికి, దేవుని యొక్క శక్తికి మనం కనెక్ట్ కావడానికి వీలవుతుంది. దాని వల్లనే భూలోకాన్ని తలక్రిందులు చేసే శక్తి వారికి దేవుడు అనుగ్రహించడం జరిగింది. దేవుడు ప్రార్థించే మనుషుల కోసం చూస్తున్నట్టుగా చెప్పడం జరిగింది. దానికి ఉదాహరణగా బాప్తిస్మం ఇచ్చే యోహానును వారు మన దృష్టికి తీసుకొని వచ్చారు. చార్లెస్ స్పర్జన్ గారు అయితేమి, ఆర్కిమెడిస్ అయితేమి, బిల్లీ గ్రహం గారు అయితేమి, ఇలాగూ అనేక మంది ప్రార్థనాయోధుల యొక్క జీవిత రహస్యాన్ని వారు మన దృష్టికి తీసుకొని రావడం జరిగింది. సంఘానికి కావాల్సింది సీటింగ్ కెపాసిటీ కాదు, నీలింగ్ కెపాసిటీ అనే ఒక గొప్ప బోధ వారు మన దృష్టికి తీసుకొచ్చారు. మనకు అనేక వనరులు ఉన్నప్పటికీ ఎందుకు మనము ఫలితాలను దేవుని సేవలో చూడలేకపోతున్నామనే ఒక ప్రశ్న వేస్తూ, వాటన్నిటికీ మూల కారణము మనలో ప్రార్థనా జీవితం లేకపోవటమే. కాబట్టి ప్రార్థనను నేర్చుకుందాం, మన జీవితాలను పరీక్షించుకోవాలనే ఒక హెచ్చరికతో వారు మన యొక్క
ఆరాధనను ముగించడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్ అభిషేక్ గారు ఫర్ దిస్ మార్నింగ్ డివోషన్స్. థ్యాంక్ యూ అయ్య గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. చాలా క్లుప్తమైన వివరణ ఇచ్చారు. మీకు మా తరపున హృదయపూర్వక వందనాలు. అలాగే మనం ముగింపు ప్రార్థన చేసుకుందామండి. మన మధ్యలో ఉన్న భాగ్యవతి అమ్మగారు ముగింపు ప్రార్థన చేయవలసి కోరుచున్నాము. ఆ తర్వాత జామి రవి గారు పరలోక ప్రార్థన ఆశీర్వాదం ఇవ్వాల్సి కోరుచున్నామండి. అమ్మ భాగ్యవతి అమ్మగారు మీరు ఉన్నట్లయితే ముగింపు ప్రార్థన చేస్తారా? ఒకవేళ లేనట్లయితే అయ్యగారు మీరే ప్రేర్ చేసి ముగింపు ప్రేర్ చేసి ఆశీర్వాదం వచ్చామండి. జామి రవికుమార్ గారు. పరిశుద్ధమైన తండ్రి, నీ బంగారు పదాలు కొందరం ప్రభా, నీ ప్రేమను బట్టి వందనాలు తండ్రి. ఉదయకాల సమయంలో ప్రభా ప్రార్థన గురించి దేవతల ప్రభా ప్రాముఖ్యత ప్రభా వినడానికి ఇచ్చిన కృపను బట్టి వందనాలు తండ్రి. అయ్యా బిల్లి గ్రహం గారు ప్రభా ప్రపంచవ్యాప్తంగా వాడబడ్డానికి తండ్రి ప్రభా వారి సంఘం ప్రభా పవర్ హౌస్ లో ఉండి ఆయన కావాల్సిన శక్తిని బలాన్ని సరఫరా చేసినట్టుగా ప్రభా మీ వాక్యం వినగలిగాం ప్రభా, నీకు వందనాలు తండ్రి. అంతేకాకుండా ప్రభా అయ్యా సాతానికి కావాల్సింది ప్రభా అయ్యా దేవతను ప్రభా ప్రార్థన లేని దేవతను ప్రభా బైబిల్ జ్ఞానము, ప్రార్థన లేని ప్రభా పనులు, అదేవిధంగా ప్రార్థన లేని ప్రభా మతం కావాలని ప్రభా సాతాను కోరుకుంటుందయ్యా. మేమైతే ఏ పని చేసినా ప్రభా ప్రార్థనతో ప్రారంభించి ప్రభా ప్రార్థనతో ముగించలాగున్న ప్రభా అయ్యా తండ్రి ప్రభా మన ముఖ్యంగా తండ్రి ప్రార్థన అనేది ప్రభా నీ బలాన్ని తండ్రి మాకు కనెక్ట్ చేసేదిగా ప్రభా విన్నాను తండ్రి. మా వ్యక్తిగత జీవితాల్లో ప్రభా ప్రార్థన అనే శక్తిని పొందడానికి ప్రభా మేము సహాయం చేయడం ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అయ్యా ప్రభా నువ్వు పరలోకాన్ని చేరిన తర్వాత ప్రభా వారి ఏక మనసుతో గదన ప్రభా ఎడతెక్క ప్రార్థన చేయడమే తండ్రి. గదన ప్రభా అపొస్తలుల కార్యాల్లో ఉన్న ప్రభా గొప్ప శక్తిని బలమని ఎరగలిగాం ప్రభా. మా జీవితంలో ఆ శక్తిని బలాన్ని కలిగి ఉండడానికి ప్రభా నువ్వు సహాయం దయచేయండి ప్రభా. అయ్యా కన్నీళ్ళు హృదయాన్ని తడిపి నీళ్ళు వంటివని ప్రభా వినగలిగాం ప్రభా. నీకు వందనాలు తండ్రి. ప్రార్థన చేస్తున్నాను దాన్ని సహాయం తెచ్చాను ప్రభా. ప్రత్యేకంగా వర్చువల్ ప్రభా తండ్రి ప్రార్థన దాతన ప్రభా సహవాసంలో తండ్రి ఈ విధంగా అనేకమైన వాక్యాలు వినడానికి ప్రభా అనేకమైన దైవజనులు ప్రభా తండ్రి నువ్వు తీసుకొస్తున్న విధానం బట్టి వందనాలు తండ్రి. ఉదయకాల సమయంలో ప్రభా నీ మెల్లనైన చల్లనైన స్వరాన్ని వినడానికి అయ్యా మీ లోకాన్ని ప్రభా చూడక ముందు లోకాన్ని వెనక ముందు ప్రభా నీ సన్నిధిలో ప్రభా సమయం గడపడానికి ఇచ్చిన ప్రభా గొప్ప సహవాసాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ప్రభా బాధ్యత పడి నడిపిస్తున్న దాతన ప్రభా రత్నగారు గారిని ప్రత్యేక జ్ఞాపకం చేసుకుని తండ్రి. అదేవిధంగా ప్రభా జాన్సన్ ని దాతన ప్రభా సురేష్ గారిని సుభాషిణి గారిని ప్రదీప్ అన్నని అదేవిధంగా ప్రభా సుధాకర్ గారిని అనేక మంది బిడ్డలు ప్రభా సహాయం చేస్తూ ఉన్నారు. తన కాటన్ గారు చాలా మంది ప్రభా సహకరిస్తూ ఉన్నారు ప్రభా. ప్రతి బిడ్డను పేరు పేరుని దీవించమని ఆశీర్వించమని ప్రార్థన చేస్తాను. చాలా మంది సహోదరులు కూడా ప్రభా సహకరిస్తూ ఉన్నాను తండ్రి. ప్రతి ఒక్కరిని పేరు పేరు దీవించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. ప్రత్యేక నిండు దినాన్ని ప్రభా మందిరాల్లో ప్రభా నేను ఆరాధించడానికి ఇచ్చిన ఒక భాగ్యాన్ని బట్టి వందనాలు తండ్రి. ఓ ఉదయకాల సమయంలో కూడా ప్రభా తను మీరు సిద్ధపడి దాని మందిరాలకు వెళ్ళబోతుండగా ప్రభా విశ్వాసులు ప్రభా వాక్యం వినే హృదయాన్ని వర్ధయించండి. ఎవరైతే వాక్యం చెప్పవలసి ఉందో ప్రభా వారు మరుగుపరిచి నువ్వే అందరితో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఈ ఉదయకాల సమయంలో మేము చేయవలసిన ప్రతి పనులు సూటియని మార్గాన్ని దీవించండి. ప్రత్యేకంగా ప్రభా ఈరోజు వాక్యం చెప్పిన దాసులు దీవించండి. ఇంకా ప్రభా రాబోతున్న కాలంలో బహుబలంగా వాడుకోండి ప్రభా. అనేకమైన స్థలాల్లో అనేకమైన ప్రభా తండ్రి ప్రభా ఇటువంటి ప్రార్థనా కూటాల్లో బిడ్డను బహుబలంగా వాడుకోమని కుటుంబాన్ని ప్రత్యేక జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. అయ్యా ప్రభు ఈరోజు మేము చేయవలసిన ప్రతి పనులు సూటియని మార్గాన్ని చూపించి దినకాలపు దేవుడు మాకు దయచేయమని ఈ చిన్న ప్రార్థన మా ప్రభును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు దివ్యనామమున వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందున భూమి మీద నెరవేరును గాక. మాకు కావాల్సిన దినములను దయచేయము, మనుషులను క్షమించి ప్రకారం క్షమించము, మన శోధనలకు తప్పించము. ఎందుకంటే రాజ్యము బలము మహిమ నిరంతరం ఉన్నావు తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుడి ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యాయ సహవాసం గురించి వాక్యం చెప్పిన దాసులకు, అదేవిధంగా క్లోజింగ్ నమస్ ఇచ్చిన సురేష్ గారికి, నడిపించిన జాన్సన్ గారికి, ప్రత్యేక బాధ్యత చేస్తున్న కుటుంబాలకి, ఇందులో పాల్గొన్న ప్రతి బిడ్డకు ఆయన కృప సదాకాలము తోడై ఉండి దీవించును గాక. ఆమేన్. 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 థ్యాంక్ యూ అయ్యారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. కూడిచారు వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందలండి. హ్యాపీ సండే, హ్యాపీ బ్లెస్డ్ డే. థ్యాంక్ యూ ఆల్. రేపటి దినాన్ని తిరిగి కలుసుకుందాం. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ.